గైస్ రీసెంట్గా సైనా ప్లేలో స్తనార్థి శ్రీకుట్టన్ అనే మలయాళం మూవీ తెలుగు డబ్బింగ్తో స్ట్రీమ్ అవుతుంది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, కేఆర్ నారాయణ యూపీ స్కూల్లో 8th క్లాస్ చదువుతున్న శ్రీకుట్టన్ అనే బ్యాక్ బెంచ్ స్టూడెంట్, అంబాడి అనే ఫ్రంట్ బెంచ్ స్టూడెంట్ ఉంటారన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, వీళ్ళిద్దరిలో ఎవరు క్లాస్ లీడర్ అవుతారు అండ్ వాళ్ళు ఎలా అవుతారు, ఈ రెండు కూడా మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే గైస్, దీని డైరెక్టర్ ఎంచుకున్న పాయింటే కానీ, తన డైరెక్షనే కానీ, తన టేకింగ్ కానీ ఇవన్నీ కూడా సూపర్ ఉన్నాయని చెప్పాలండి. ఇంకా తను ఈ మూవీ ద్వారా చెప్పాలనుకున్న మెసేజ్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. అలాగే ఇందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగా పెర్ఫార్మ్ చేశారండి. అండ్ ఇందులో సాంగ్స్, బీజిఎం, సినిమాటోగ్రఫీ వర్క్ ఇవన్నీ కూడా పర్లేదు, స్టోరీకి బాగానే యాప్ట్ అయ్యాయి. ఎస్పెషల్లీ ఇక్కడ ఏంటంటే గైస్, ఈ మూవీలో ఒక ర్యాప్ సాంగ్ అయితే ఉంటుందండి, అది మాత్రం నాకైతే చాలా బాగా నచ్చేసింది అనమాట. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, దీని డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్, తను ఇచ్చిన మెసేజ్ ఈ రెండు బానే ఉన్నప్పటికీ తన స్క్రీన్ ప్లే, స్టోరీ నిరసనలు బాగా వీక్ గా ఉండడం వల్ల అక్కడక్కడ మూవీ కొంచెం బాగా బోరింగ్ గా ఉంటుందండి. అలాగే కొన్ని క్యారెక్టర్స్ కి తెలుగు డబ్బింగ్ కూడా అస్సలు సెట్ అవ్వలేదు అనమాట. అండ్ ఇక్కడ లాస్ట్ గా ఏంటంటే గైస్, ఈ మూవీలో ఎడిటింగ్ వర్క్ ఏం బాలేదండి. అండ్ అక్కడక్కడ వీళ్ళు కామెడీని అండ్ ఎమోషన్స్ ని పండించాలని అయితే ట్రై చేశారు, బట్ అవి కూడా ఏ మాత్రం వర్కౌట్ అవ్వలేదనే చెప్పాలి. సో మొత్తానికి ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్ గా ఏంటంటే గైస్, ఈ స్తనార్థి శ్రీకుట్టన్ మూవీ బాగుందా బాలేదా అనేసి అంటే మూవీ అయితే పర్లేదండి, టైం పాస్ కోసం ఒకసారి అయితే చూసేయొచ్చు. అండ్ నేను ఈ మూవీకి 5కి 2.25 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి, మర్చిపోవద్దే. అన్నట్టు చెప్పడం మర్చిపోయినండి బాబు, మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేసి, మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొద్దిగా సపోర్ట్ కూడా చేసేయండి, ఓకేనా.